హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. గనుక కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి, యేసుప్రభు వారు మనకందరికీ ఏం చెప్తున్నారంటే, మనకుండే దుఃఖం కావచ్చు, మనకుండే బాధ కావచ్చు, లేకుంటే మనకుండే కష్టాలు కావచ్చు, ఇవేవి శాశ్వతం కాదు అని చెప్తున్నారు. సో, ఇక్కడేంటి, దుఃఖంను కొట్టివేసి ఆయన మనకు సంతోషాన్ని ఇస్తున్నారు. సో, మనకు బాధలన్నీ కొట్టివేసి ఆయన మనకు ఆనందాన్ని దయచేస్తున్నారు. కాబట్టి ఈ వాగ్దానం గనుక మీరు వింటున్నట్లయితే ఏంటంటే, మీకున్న దుఃఖాలు కావచ్చు, మీకున్న బాధలు కావచ్చు, మీకున్న కష్టాలు కావచ్చు, ఇవేవి శాశ్వతం కావు. సో, ఆయన దుఃఖం ప్రతిగా ఆయన సంతోషాన్ని ఇస్తారు అండ్ ఆయన విచారాన్ని కొట్టివేసి మనకు ఆనందాన్ని దయచేస్తారు. సో అప్పుడు మనం అందరము కూడి కూడా సంతోషించి నాట్యం ఆడతామని చెప్తున్నారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అనుకోకుండా ఏవైనా కొన్ని కష్టాలు కానీ బాధలు కానీ వచ్చినప్పుడు ఇంకా యేసుప్రభుని నమ్ముకుంటే ఇంతేమో, లేకుంటే యేసుప్రభు వారు నన్ను స్వస్థపరచరేమో, లేకుంటే అసలు యేసుప్రభు అనే దేవుడే లేడేమో, సో ఇలాంటి డౌట్స్ అన్ని మనం పక్కన పెట్టేసి, సో ఆయన నాకు దుఃఖాన్ని అలో చేశాడంటే దానికి ఒక రీజన్ ఉంది అనేది మనం గుర్తించి, ఓకే, నేను దుఃఖంలో ఈ విధంగా ఆయన నాకు నేర్పిస్తున్నారు అండ్ నేను నేర్చుకుంటాను, ఇంకెప్పుడు దుఃఖం రాకుండా నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి అలాగ చేసినట్లయితే ఏంటి, మనకి ఇంకెప్పుడు కూడా దుఃఖాలు కావచ్చు, బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, విచారం కావచ్చు, ఇవేవి లేకుండా ఆయన చూసుకుంటారు. ఖచ్చితంగా ఇక్కడ ఆయన మనలో ముద్రించిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కటి తెలియజేస్తారు. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దుఃఖాలు ఏవి శాశ్వతం కాదు. మనం యేసుప్రభు వారిని నమ్ముకున్నట్లయితే ఏంటంటే, ఆ దుఃఖాల ద్వారా, విచారం ద్వారా ఆయన ఖచ్చితంగా మనకు ఏదో ఒకటి నేర్పించడమో, లేకుంటే మనల్ని ఇంకా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడమో తప్ప ఇంకా ఏ మనల్ని ఏదో నాశనం చేయడానికి కాదు. సో ఖచ్చితంగా మనకు సంతోషం ఉంది, మనం సంతోషించి నాట్యం ఆడతాము, ఖచ్చితంగా మనం ఆనందంగా జీవిస్తాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. దుఃఖం నాకు ప్రతిగా ఆనందాన్ని దయచేస్తాను, విచారంని కొట్టివేసి సంతోషాన్ని దయచేస్తాను అని ఈరోజు మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. మాకున్న కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, దుఃఖం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, విచారం కావచ్చు, ఇవేవి కూడా శాశ్వతం కావు. అది ఖచ్చితంగా అన్ని తాత్కాలికమే, టెంపరరీ అని మాకు ఇంకొకసారి తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారి దుఃఖాన్ని అంతా కొట్టివేయండి, వారి విచారాన్ని అంతా కొట్టివేసి మీ ఆనందాన్ని, మీ సంతోషాన్ని, మీ శాంతిని, మీ సమాధానాన్ని వారికి దయచేయండి తండ్రి. మరెప్పుడు కూడా వారు ఇంకొకసారి దుఃఖపడకుండా, మరెప్పుడు కూడా వారి జీవితాల్లో విచారం అనేది లేకుండా మీరే వారిని సంతోషంతో, ఆనందంతో నింపండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.